సీఎం జగన్ రాక కోసం నెల్లూరు నగరం మొత్తం లక్షలాదిగా జనం ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం చూస్తున్న మనం విఆర్సీ గ్రౌండ్ లో జగన్ రాక కోసం లక్షలాదిగా అభిమానులు కార్యకర్తలు సైతం ఆ ఘనంగా స్వాగతం పలికేందుకు రూరల్ సిటీ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఘనంగా స్వాగతం పలికేందుకు ఆ జనం నీరాజనం పలుకుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డికు చూస్తున్నాం. ఆ ప్రతి ఒక్కరు మహిళలు, యువతి యువకులు, ఆ ముసలి వాళ్ళు సైతం పెద్ద ఎత్తున కేరింతలు కొడుతూ ఉత్సాహంగా ఉల్లాసంగా జగన్మోహన్ రెడ్డి రాక కోసం పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. విఆర్సీ మైదానంలో చూస్తున్నాం. పెద్ద ఎత్తున ముఖ్యంగా చూస్తున్నాం ఆ మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు ఉన్నారు. చెప్పండి, ఈరోజు ఎర్రటి ఎండలో సైతం మీ అభిమానించడానికి ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి పథకాలు జనాల్లో ఎప్పటికీ ఏ రోజు కూడా మర్చిపోలేరు. ఈ రోజు ఎవరిని పలకరించిన యువత కానీ వృద్ధులు కానీ జగన్మోహన్ రెడ్డి 24 గ్యారెంటీగా సీఎం అవుతాడు. 150 కాదు 175 కొట్టాడు. గ్యారెంటీ 100% గ్యారెంటీ. నిన్ననే విజయసాయిరెడ్డి గారు నన్ను రాష్ట్ర సేవాదళ కార్యదర్శిగా ప్రకటించారు. ఏపీఆర్ ఆర్మీ తరఫున గత 2 నెలలుగా ఆదాల ప్రభాకర్ విజయం కోసం, విజయసాయిరెడ్డి విజయం కోసం జగన్మోహన్ ముఖ్యమంత్రి చేసుకుందామని జనాలు 50,000 కుటుంబాలు తిరిగాము. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు రూరల్ నియోజకవర్గంలో సుమారుగా 50,000 మెజార్టీ ఉంటుంది. విజయసాయిరెడ్డి గెలుపు సుమారుగా 1,00,000 పైన మెజార్టీ ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 100కు పైన 150 లోప స్థానాలు వచ్చి 20 ఎంపీ స్థానాలతో అధికారం రెండోసారి వస్తున్నారు. ముఖ్యంగా ఈ గతం కంటే మెరుగ్గా కార్యకర్తలందరూ కష్టపడి పనిచేస్తున్నారు. ఈ విజయం కార్యకర్తలకు అంకితం జరుగుతుందని ఆశిస్తూ జై హింద్. 42వ తేదీ నుంచి వచ్చాం. ఈరోజు ఒక పండగ వాతావరణంగానే ఉంది నెల్లూరులో. ఎందువల్ల అంటే అతను చేసే పథకాలు అయితే కానివ్వండి, అభివృద్ధి అయినా కానీ ఏదైనా కానీ చూడాలని చెప్పి ఎంతమంది ఆతృతగా వాళ్ళే వస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మనకి జగన్మోహన్ ఓడించడం ముగ్గురు కాదు కదా, 10 మంది వచ్చినా ఏం చేయలేరు. 100 మంది వచ్చినా ఎవరు ఉండరు. ముగ్గురు కాదు 100 మంది వచ్చినా ఒక్కడే వస్తాడు. జగనన్న కోసం వేలాది మంది, ఇంతమంది లేడీస్, ముసలోళ్ళు, పెద్దోళ్ళు అంతా చూడండి లెక్కన అవంతా వాళ్ళ అభిమానం అట్లాంటిది. జగన్ వాళ్ళు చంద్రబాబు కాదు, జనసేన కాదు, బీజేపీ ఎంతమంది కలిసి వచ్చినా జగనన్నే కలిసి తీరుతారు. ఇది 2024 జగనన్న సీఎం అవుతాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మోసపోయిన హామీలు ఇచ్చి అబద్ధాల మాటలు చెప్పి ప్రచారానికి వస్తున్నాడు. జగనన్న చెప్పింది చేసి ప్రచారానికి వస్తున్నాడు. జగనన్న చెప్తున్నాడు నేను మంచి పని చేసి ఉంటే మీరు తప్పకుండా ఓటేయమంటున్నారు. అందుకు 175 మా టార్గెట్, 25 to 24 ఎంపీలు మన టార్గెట్. జగనన్న సీఎం అవుతున్నాడు. నెల్లూరు నుంచి ఖలీల్ భాయ్ ఎమ్మెల్యేగా అవుతున్నాడు. విజయసాయిరెడ్డి ఎంపీగా అవుతున్నాడు. జగన్లో లబ్ధి పొందిన వాళ్ళే జగన్ ముఖ్యమంత్రి చేస్తారు. 2024 ముఖ్యమంత్రి అవుతారు. అన్న, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా సిటీ మొత్తానికి చూస్తున్న రూరల్ సిటీకి నిన్న జరిగిన ర్యాలీ కంటే ఈరోజు ప్రజాంతం మీరే చూస్తున్నారు కదా. మా ఓటు సింగిల్గా వస్తేనే ఇంత మాత్రం ఉంది. మీరు 3-4 కలిసి ఇంతమంది కలిసి వస్తున్నారు కదా. అన్నొచ్చాడు, అదిగో అన్న పోతున్నాడు చూడండి పైన. అన్న మీ ఓడు అక్కడ, మా ఓడు అక్కడ వచ్చినా కాబట్టి ఇంతమంది ఉన్నారన్నా. మీరు ఇద్దరు కలిసి ఇంతమంది వచ్చారు. కానీ ఈరోజు జన ప్రపంచం అంతే మీరే తెలుసు కదన్నా. జై జై జగనన్న, జయములన్నీ నీకన్నా, జై కొడుతూ నువ్వు ముందుకు రావన్నా. జయం జయం జయ అన్న, జయములన్నీ నీకన్నా, జై కొడుతూ నువ్వు ముందుకు రావన్నా. జిందాబాదు జిందాబాదు నీకేనన్నా, జిందాబాదు నీకేనన్నా. నువ్వేనన్నా మాకు ధైర్యం అన్నా, నీ మీదే మాకు అందరికీ నమ్మకన్నా. जय जय जगन जगन आता है तो बहुत खुशी है। हमें लगा सब जने भी आपको बाहर आओ मीटिंग हमें सभी क्या फिर को जानते नहीं, लेकिन जगन के वास्ते को हमें लगा सभी बोले फैमिली पूरे बोले को बाहर है। ये बार गारंटी जगन ही चाहने का या जगन कुछ पूरे जने वोट डालते हैं, पूरे जने पवन कल्याण चंद्रबाबू को तो इधर उधर फिरते हैं पने, लेकिन वोट में मालूम आता सब जने जगन को डालने का, जगन ही चाहने का। जय जगन।